హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్ అహ్మద్. ఈరోజు మనం సిసిఎన్ఏ కోర్సు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్ అహ్మద్. ఈరోజు మనం సిసిఎన్ఏ కోర్సు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఈ కోర్స్ సంబంధించి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మా బ్లాగ్ ఇచ్చినాం, అలాగే మా నంబర్ ఇచ్చినాం, అలాగే మా ఈమెయిల్ ఐడి ఇచ్చాం. సో మన లేటెస్ట్ వీడియోస్ మీకు డైరెక్ట్గా మీ ఈమెయిల్లో సెండ్ చేయాలంటే జస్ట్ మన ఇక్కడ youtube.com/IT+videos అనే మా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ అయ్యి సబ్స్క్రైబ్ అయితే మీకు డైరెక్ట్గా మీ ఈమెయిల్ ఐడికి మా వీడియోస్ అన్నీ డైరెక్ట్గా సెండ్ చేయబడతాయి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో ఈరోజు టాపిక్ నెట్వర్క్ డివైజెస్. సో నెట్వర్క్ డివైజెస్ అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఉంది, అది ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా. సో ఏ టైప్ ఆఫ్ డివైజెస్, డిఫరెంట్ డివైజెస్ మనకి ఇంతవరకు ఏం తెలుసు, ఒక సిస్టమ్ తెలుసు, లేకపోతే ఒక సర్వర్ తెలుసు, సో ల్యాప్టాప్, అలాంటి విషయాలు తెలుసు. సో కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ని, సర్వర్స్ని, ప్రింటర్స్ని కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్ డివైజెస్ని. సో వాటి కోసం ఏదైతే కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో, డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ కనెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ యూజ్ చేస్తాం. దాన్ని నెట్వర్కింగ్ డివైజెస్ అంటాం. అంటే మొత్తం ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఫామ్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తాం. కాబట్టి కంప్యూటర్ నెట్వర్క్ని, డివైజెస్ని నెట్వర్కింగ్ డివైజెస్ అంటాం. సో దాంట్లో ఫస్ట్ వచ్చి స్విచ్ ఆర్ స్విచ్చింగ్ డివైస్ అంటాం. సో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ ఆర్ సెగ్మెంట్స్ ఆర్ కంప్యూటింగ్ డివైజెస్, అది సిస్టమ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, లేకపోతే ప్రింటర్ కావచ్చు, సర్వర్ కావచ్చు, ఆర్ ఎనీ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ డివైస్, ఒక కంప్యూటర్ నెట్వర్క్లో కనెక్ట్ చేసే కాంపోనెంట్ కావచ్చు. సో అవన్నీ కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్ చేసి, ఈథర్నెట్ కేబుల్, అది టిస్ట్ పేర్ కావచ్చు, కోయాక్సిల్ కావచ్చు, లేకపోతే ఫైబర్ ఆప్టిక్ కావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం టిస్ట్ పేర్ లేకపోతే ఫైబర్ ఆప్టిక్ అనుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ కేబుల్స్ కనెక్ట్ చేసి ఇక్కడ చూపెడుతున్నట్టు ఇవన్నీ సిస్టమ్స్ అండి, 1, 2, 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్విచ్ చూపిస్తున్నాం, స్విచ్కి కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేసి అలాగే ఇది సర్వర్. సో సర్వర్ ఒక సిస్టమ్ ఉంది, ఈ సర్వర్ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చి స్విచ్కి కనెక్ట్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఈ సిస్టమ్ నుంచి, ఇది ప్రింటర్, ఈ సిస్టమ్, ఇది సిస్టమ్, ఎప్పుడైతే దీన్ని క్లయింట్ అంటాం, మనం ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ క్లయింట్, సర్వర్ అని. సో క్లయింట్ అంటాం. క్లయింట్ నుంచి ఎప్పుడైతే మనకు ఒక రిక్వెస్ట్ పంపిస్తామో, ఆ రిక్వెస్ట్ డైరెక్ట్గా సర్వర్కి, ఇక్కడ స్విచ్కి సెండ్ అయ్యి స్విచ్ నుంచి సర్వర్కి వెళుతుంది. అలాగే సర్వర్ దాన్ని బేస్ చేసుకుని మనకు ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా స్విచ్చెస్ మనకు ఫంక్షన్ చేస్తాయి. అది స్విచ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి రిపీటర్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చి రిపీటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిపీటర్ పెట్టాం. సో రిపీటర్ అనేది జనరల్గా 2 కాంపోనెంట్స్, అంటే 2 డివైజెస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, లేకపోతే ఇక్కడ ఒక కంప్యూటింగ్ డివైస్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటింగ్ డివైస్ ఉంది, ఇక్కడ ఒక ల్యాన్ ఉంది, ల్యాన్ ఏ ఉంది, ఇక్కడ ల్యాన్ బి ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్ ఏ నుంచి ల్యాన్ బికి సమాన డేటా మనం సెండ్ చేయాలనుకోండి. సో అప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో లాంగ్ డిస్టెన్స్ నెట్వర్క్స్ ఉన్నాయనుకోండి, ల్యాన్ ఏ అండ్ ల్యాన్ బికి లాంగ్ డిస్టెన్స్ ఉందనుకోండి, అప్పుడు మధ్యలో రిపీటర్ అంటాం, రిపీటర్ ఇచ్చేస్తాం. సో రిపీటర్ ఏం చేస్తుందంటే ఆ మొత్తం ఆ డేటాని, వీక్ సిగ్నల్స్ని యాంప్లిఫై చేసి ఇక్కడ ల్యాన్ ఏ నుంచి వచ్చే వీక్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి ల్యాన్ బికి సెండ్ చేస్తుంది. అంటే దాన్ని వీక్ సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. అంటే ఇక్కడ రిపీటర్ అనేది ఒక అనలాగ్ డివైజ్ ఆ వచ్చిన డేటాని మనకు యాంప్లిఫై చేసి సెండ్ టు ల్యాన్ బి ఆర్ డెస్టినేషన్ సైట్కి అక్కడ సెండ్ చేస్తుంటుంది. సో ఇది రిపీటర్ యొక్క అప్లికేషన్. సో నెక్స్ట్ హబ్. సో ఇక్కడ హబ్ ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి, ఒక 4 సిస్టమ్స్ ఉన్నాయి, ఒక సర్వర్ ఉందనుకోండి, లేదంటే ప్రింటర్ అనుకుందాం. సో ఒక నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కనెక్ట్ చేయడానికి స్విచ్ లాగే హబ్ పనిచేస్తుంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే స్విచ్కి, హబ్కి, ఇక్కడ మనకు హబ్లో 2 టైప్స్ ఆఫ్ హబ్స్ ఉన్నాయండి. ఒకటి యాక్టివ్ హబ్, రెండోది ప్యాసివ్ హబ్.
సో యాక్టివ్ హబ్ ఒకటి, ప్యాసివ్ హబ్ ఒకటి. సో 2 హబ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ యాక్టివ్ హబ్ వచ్చి వీక్ సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవడానికి వీక్ సిగ్నల్స్ ఆర్ వీక్ డేటా ఉందనుకోండి, దాన్ని ఆంప్లిఫై చేస్తుంది. అలాగే పాసివ్ హబ్ వచ్చి జస్ట్ లైక్ మనకు అన్ని సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఇవి డ్యూయల్ స్పీడ్గా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి హబ్స్ చాలా స్పీడ్గా ఫంక్షన్ చేస్తుంటాయి. సో అలాగే ఇక్కడ మనం రిపీటర్ యూజ్ చేసి ఏదైతే ఆప్షన్స్ యూజ్ చేస్తామో ఆ విధంగా మనం ఇక్కడ యాక్టివ్ హబ్ యూజ్ చేస్తే ఆ విధంగా వీక్ సిగ్నల్స్ని యాంప్లిఫై చేసి ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి సెండ్ చేయొచ్చు. అలాగే ఒక కాంపోనెంట్ నుంచి వీక్ సిగ్నల్ని ఇంకో కాంపోనెంట్కి సెండ్ చేయడానికి యాక్టివ్ హబ్ యూజ్ చేస్తాం. పాసివ్ హబ్ అనేది జనరల్గా ఒక కంప్యూటర్ నెట్వర్క్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడానికి, కనెక్ట్ చేసుకోవడానికి స్విచ్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ విధంగా పాసివ్ హబ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ని బట్టి, నేమ్ని బట్టి మనకు తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ ల్యాన్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఒక సైడ్ ఒక ల్యాన్ ఉంది, ఇక్కడ ఒక సైడ్ ఇంకో ల్యాన్ ఉంది. ఇక్కడ ల్యాన్ 1, ల్యాన్ 2, ల్యాన్ ఏ అండ్ ల్యాన్ బి ఉంది. సో ఇక్కడ ఈ 2 ల్యాన్స్కి కనెక్ట్ చేయడానికి బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. సో బ్రిడ్జ్ అంటే ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ ఇచ్చేసి సో బ్రిడ్జ్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్గా మనం డేటా సెండ్ చేయాలనుకోండి. జనరల్గా డేటా అనేది ఫ్రేమ్స్లో లేదంటే ఫామ్లో వస్తుంటుంది. ప్యాకెట్స్ డేటాని జనరల్గా కంప్యూటర్ నెట్వర్క్ టెర్మినాలజీలో ఫ్రేమ్ లేకపోతే ప్యాకెట్స్ అంటుంటాం. సో ఈ ల్యాన్ నుంచి ఈ సైడ్ సెండ్ చేయాలంటే చేయడానికి మధ్యలో బ్రిడ్జ్ కనెక్ట్ చేసి సెండ్ చేస్తుంటాం. మనం ఎలా అయితే మన డైలీ లైఫ్స్లో సో బ్రిడ్జెస్ ఎలా అయితే ఫంక్షన్ చేస్తుంటాయో ఇన్ సేమ్ వే ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా బ్రిడ్జెస్ ఫంక్షన్ చేస్తుంటాయి. అంటే డీటెయిల్గా చెప్పాలంటే ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి సెలెక్టివ్ ఫార్వర్డ్. సో సెలెక్టివ్ ఫార్వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు ఏబిసి అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఏబిసిడి అనే సిస్టమ్స్ అనుకోండి. ఇక్కడ ఈఎఫ్జిహెచ్ అనే సిస్టమ్స్ అనుకోండి. ఇది ల్యాన్ ఏ అనుకుందాం, ఇది ల్యాన్ బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఒక డేటా, ఇక్కడ ఫ్రేమ్ అంటే డేటా ఆర్ ప్యాకెట్స్. సో డేటా ఏ నుంచి ఒక డేటా సెండ్ చేస్తున్నాం. ఎక్కడ సెండ్ చేయాలా? సెండ్ చేయాలనుకోండి. ద ఫ్రేమ్ మస్ట్ బి ఫార్వర్డ్ బై ద బ్రిడ్జ్. సో ఏ నుంచి మన డేటా ఈకి సెండ్ చేయాలనుకోండి. మధ్యలో మనకు మీడియేటర్గా ఏముంది? బ్రిడ్జ్ ఉంది కాబట్టి సో ఆ డేటా బ్రిడ్జ్ నుంచి పాస్ ఆన్ అయ్యి ఈకి ఫార్వర్డ్ అవుద్ది. అలాగే ఇక్కడ ఏ నుంచి బీకి డేటా సెండ్ అవ్వాలనుకోండి. ఏ నుంచి బీకి డేటా సెండ్ అవ్వాలంటే ఇక్కడ బ్రిడ్జ్తో సంబంధం ఉండదు. సో డైరెక్ట్గా సెండ్ చేసుకుంటాం. ఇక్కడ బస్ టోపాలజీ వచ్చేసి నెట్వర్క్ ఉంది కాబట్టి డైరెక్ట్గా సెండ్ అయిపోద్ది. బట్ ఇక్కడ బ్రిడ్జ్ యూజ్ చేసి సెండ్ చేస్తారు. అంటే ఫార్వర్డ్ బేస్ సెలెక్టివ్ ఫార్వర్డ్. అంటే మనకు డెస్టినేషన్ ఏంది? ఈ డెస్టినేషన్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ సెలెక్టివ్ ఫార్వర్డ్ యూజ్ చేసి మెథడ్ యూజ్ చేసి బ్రిడ్జ్ కాన్సెప్ట్ యూజ్ చేసి డేటా సెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా బ్రిడ్జ్ మనకు యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూటర్. సో జనరల్గా రూటర్ అనేది ఎందుకు చేస్తామంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఉంది. కంప్యూటర్ నెట్వర్క్ అవుట్ సైడ్ నెట్వర్క్స్తో కనెక్ట్ చేసుకోవాలా, అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ చేసుకోవాలా. అది డిఎస్ఎల్ లైన్ ఉండొచ్చు, లేకపోతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండొచ్చు, బిఎస్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉండొచ్చు. సో కనెక్ట్ చేసుకోవాలంటే సో లోకల్గా ఆ డైరెక్ట్ కేబుల్ ఇక్కడ ఆ రూటర్కి కనెక్ట్ చేస్తాం. కేబుల్ ఆ రూటర్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ కేబుల్ ఆ రూటర్ ఇంటర్నెట్ కేబుల్ ఆ రూటర్ కనెక్ట్ చేసి ఆ రూటర్ దగ్గర నుంచి మిగతా సిస్టమ్స్ అన్నీ ప్రాపర్గా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కానీ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రూటర్ స్విచ్గా పనిచేస్తూ ఇక్కడ అవుట్ సైడ్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి కూడా యూటిలైజ్ చేస్తాం కాబట్టి సో దీన్ని ఒక షార్టెస్ట్ పాత్ అంటే మనకు ఉన్న నెట్వర్క్స్ని షార్టెస్ట్ పాత్ లాగా యూజ్ చేసి డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి మనం రూటర్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకు సో ఎన్ని టైప్ ఆఫ్ ల్యాన్స్ అయినా అంటే డిఫరెంట్ ల్యాన్స్ ఉన్నాయనుకోండి. జస్ట్ ఒక సిస్టమ్ పెట్టుకుని సో రూటర్ పెట్టుకుని ఒక సర్వర్ పెట్టుకుని ఇక్కడ సో ఒక సర్వర్ పెట్టుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాన్స్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రూటర్ అప్లికేషన్స్ని మనం పొందవచ్చు. అలాగే గేట్వే అంటే చాలా సింపుల్ అండి. సో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
కనెక్షన్స్ మనం యూజ్ చేస్తుంటాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేసి మనం నెట్వర్క్ని ఆర్ ఇంటర్నెట్ని అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు ఈ గేట్వే డయాగ్రామ్ చూపించినట్టు ఫస్ట్ వన్ ఈజ్ ఏ వెబ్సైట్ యూజ్ చేసి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాం. అలాగే పీసీ ఇది, ఓకే, ఇది వెబ్సైట్, ఇది పీసీ. అలాగే వ్యాప్ అంటే మొబైల్ కనెక్షన్, అలాగే స్మార్ట్ ఫోన్స్ చేసి మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. ఇవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి ప్రాపర్గా ఒక గేట్వే లాగా ఉంటుంది. అంటే ఇక్కడ వెబ్సైటు పీసీ లేకపోతే స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ వేరే అయినా మనం ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నుంచి డేటా మెయిల్ పంపించామనుకోండి, అది మన వెబ్సైట్లో అంటే ఇక్కడ మన పీసీలో కూడా చూసుకోవచ్చు. అలాగే పీసీ నుంచి మన డేటా పంపిస్తే మన మొబైల్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ టెర్మినాలజీ అక్కడ మొబైల్ యూజ్ చేసే టెర్మినాలజీ అలాగే పీసీ యూజ్ చేసే టెర్మినాలజీ వేరే అయినా ప్రాపర్గా ఒక గేట్వే ఫామ్ చేసుకుని టెక్నికల్గా గేట్వే ఉంటుంది. అవన్నీ ఫార్మాట్స్ డిఫరెన్స్ అయినా డేటా ప్రాపర్గా సోర్స్ టు డెస్టినేషన్ సెండ్ చేయడానికి ఆ గేట్వే పనిచేస్తుంది. సో ఈ విధంగా మన డేటా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ ఒక టెర్మినాలజీ నుంచి ఇంకో టెర్మినాలజీ ట్రాన్స్లేట్ అవుతుంటుంది. అలాగే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అవుద్ది బై యూజింగ్ దిస్ గేట్వే. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఈమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.